ఇక ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బంజారా హిల్స్ లోని ఇంటికి వెళ్ళబోతున్నారు కవిత. 5 నెలల తర్వాత కవిత ఇంటికి వస్తున్నారు. సో కవిత రాకతో ఇంటి దగ్గర ఒక కోలాహల వాతావరణం కనిపిస్తోంది. కవిత ఇంటికి ఇప్పటికే బంధువులు సన్నిహితులు చేరుకున్నారు. కవిత ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి కనిపిస్తోంది. కవితకు వెల్కమ్ చెప్తూ ఇలా భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కవిత ఇంటి దగ్గర ఎలాంటి కోలాహలం కనిపిస్తోంది? ఇప్పటికే బంధువులు గాని పార్టీ శ్రేణులు ఎంతమంది ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? కవితకు స్వాగతం పలికేందుకు బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. కవితకు పూలవర్షంతో స్వాగతం పలికేందుకు ఇక్కడ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో బిల్డింగ్ను అలంకరించబోతున్నారు. కవిత ఇంటికి చేరుకోవడానికి సుమారు 7 గంటలు ఆ ప్రాంతంలో కవిత ఇంటికి చేరుకుంటారు అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి రావడం, మార్గ మధ్యంలో ర్యాలీ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందనే విషయం తెలుస్తోంది. ఇక పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కవిత ఫాలోవర్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇప్పుడు కవిత నివాసానికి చేరుకుంటున్నారు. కవిత నివాసంలో కూడా కుటుంబ సభ్యులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ భార్య కవిత తల్లి శోభమ్మ కూడా ఇంటికి చేరుకున్నారు. కవిత ఎప్పుడు ఇంటికి వస్తుందా, తన కోసం కూతురు కోసమని కవిత తల్లి కేసీఆర్ భార్య శోభమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కవిత ఇంటి చుట్టుపక్కల ప్రాంగణంలో కవితకు సపోర్టు చేస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే సుమారుగా 164 రోజుల తర్వాత కవిత నివాసానికి చేరుకుంటుండటంతో ఇప్పుడిప్పుడే కార్యకర్తలు ఒక్కొక్కరిగా ఇంటికి చేరుకుంటున్నారు. అభిమానులందరూ కూడా దీన్ని చాలా సంబరంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచనలో వాళ్ళు ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 7 తర్వాత కవిత ఇక్కడికి చేరుకుంటుంది కాబట్టి ఈరోజు ఇంట్లోనే ఉండి రేపు నెక్స్ట్ ఇంటి నుంచి బయటికి, అంటే ఈరోజు మొత్తం కూడా ఇంట్లోనే ఉంటారన్నట్టుగా ప్రస్తుతం ఉన్న సమాచారం. ఏదేమైనప్పటికీ కవిత కోసము ఇటు పూర్తిగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, లైటింగ్స్ కానీ, పూలవర్షంతో స్వాగతం పలికేందుకు కానీ ఇలా అన్ని రకాలుగా కవితకు స్వాగతం పలకాలి అనే ఉద్దేశంతో చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించే ప్రస్తుతం ఇక్కడ మీడియా కూడా కవిత ఇంటి దగ్గర ఎప్పుడు వస్తుంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్న విషయం మీద మీడియా కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది. మీడియాతో పాటు కూడా పార్టీ కార్యకర్తలు, కవిత ఫాలోవర్స్, అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. సుమారుగా 165 రోజుల తర్వాత కవిత ఇంటికి వస్తూ ఉండటంతో ఇక్కడ సందడి వాతావరణానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.